చాలా అంటే చాలా రుచిగా దోసపిండి కాంబినేషన్‌తో ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ కాంబినేషన్ రెసిపీ కోసం ఇక్కడ పులిసిన దోసపిండి ఒక 2 కప్పుల వరకు పడుతుందండి. అయితే బాగా పుల్లగా ఉన్న దోసపిండి తీసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మా వీధి చివరన ఉన్న బామ్మ సాయంత్రం పూట ఈ రెసిపీ తయారు చేసి అమ్ముతూ ఉంటుందండి. వీటిని గుండు మిఠాయి అని అంటారు. అందుకోసం ముందుగా మనం జల్లెడ తీసుకొని జల్లెడలోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. మైదా పిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా మైదా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే ఈ రెసిపీలోకి వంట సోడా కానీ లేకపోతే ఈనో కానీ వేసుకోండి. ఒక పావు చెంచా వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ప్యాకెట్ మొత్తం వేయటం లేదండి, ప్యాకెట్లో సగం వరకు మాత్రమే వేసుకున్నాను. అలాగే ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో కలుపుకొని ఆ ఫుడ్ కలర్ నీళ్ళు కూడా వేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి దోసపిండి ఉంది కదా, దోసపిండి వేసుకోవాలి. దోసపిండి ఎంతైతే పడుతుందో అంత చూసుకుంటూ వేసుకోండి. మైదా పిండి మొత్తం చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకోవాలి మెత్తగా. అది కూడా నీళ్లు వేయకుండా కేవలం దోసపిండి కాంబినేషన్తో కలుపుకోవాలండి. అప్పుడే మనకి గుండు మిఠాయి అనేది రుచిగా ఉంటుంది. ఈ దోసపిండి వేయటం ద్వారా మనం దోసపిండి అనేది మినప్పప్పు బియ్యంతో తయారు చేసుకుంటాం కాబట్టి జిలేబీలు తింటున్నట్లు చాలా రుచిగా ఉంటాయండి గుండు మిఠాయి అనేది. ఈ విధంగా పిండి మొత్తాన్ని మెత్తగా కలిపేసుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఇక్కడ మనం పాకం అనేది రెడీ చేసుకుందాము. అయితే ఈ పాకం వచ్చేసి కూడా తీగ పాకానికి కొంచెం దగ్గరగా ఉండేటట్లు పట్టుకుంటే చాలు, మరి తీగ పాకం కూడా అవసరం లేదు. నేను తీసుకున్న మైదా పిండికి దోశ పిండికి వచ్చేసి ఇక్కడ నేను 1.25 కప్పు వరకు పంచదార తీసుకున్నాను. అంటే ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1.25 కప్పు పంచదార తీసుకొని ఈ పంచదారలోకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నానండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ బాండీ పెట్టేసుకొని పంచదార లేపాకం కూడా అవసరం లేదండి. కొంచెం లేపాకానికి కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు మనం పట్టుకుంటే కొంచెం అతుక్కున్నట్లు ఉంటే చాలు, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ పాకంలో కూడా ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. పాకం అనేది రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అలాగే పక్కన పెట్టేసుకున్న మైదా పిండి అలాగే దోశ పిండి ముద్దని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని బండ పైన రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. అన్నీ ఒకే షేప్లో రావాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని మనం ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉండల్లాగా చుట్టేసుకోవాలి. బండపైనే ఈ విధంగా చేత్తో చక్కగా ఉండ చుట్టేసుకోండి. ఇప్పుడు వీటిని బాండీలోకి నూనె తీసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే మీకు లోపల అనేది వేగదు పిండి, కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి. వేగిన తర్వాత వీటిని కూడా పంచదార పాకంలో వేసుకోవాలి. పంచదార పాకంలో వేసుకున్న తర్వాత మళ్ళీ మనం పాకాన్ని కొంచెం వేడి చేసుకోవాలండి. మీకు పాకం చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకోండి. వేడెక్కిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు పాకంలో ఉంచేసుకొని తీసుకుంటే చాలు, గుండు మిఠాయి రెడీ.
మరి మీ అందరికీ గుండు మిఠాయి రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని, అది కూడా దోసపిండి కాంబినేషన్తో, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.